ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. జిల్లా వ్యాప్తంగా నెలకు 8,000 టన్నుల రేషన్ బియ్యం దారి మళ్లుతోంది. డీలర్లు సిండికేట్ గా మారి రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారు. ఇటీవల నెల్లూరు సిటీలో రేషన్ బియ్యం లారీలను అధికారులు సీజ్ చేశారు. దీనిపై చర్యలు లేకపోవడంతో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించడంతో ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ అయినట్టు సమాచారం. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో రాజకీయ నాయకుల పాత్ర ఏంటి? అధికార పార్టీ నాయకుడే వేలెత్తి చూపే పరిస్థితి ఎందుకొచ్చింది? కాకినాడ కేంద్రంగా మొన్నటిదాకా రేషన్ బియ్యం దందా నడిస్తే ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం పక్కదారి పడుతోందనే ప్రచారం కాకరేపుతోంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజలకు రేషన్ సరుకులు అందిస్తారు. నెట్వర్క్ పనిచేయడం లేదని కొందరు డీలర్లు చెప్పడంతో ప్రజలు తిరిగి వెళుతున్నారు. మళ్లీ తిరగలేక కొందరు రేషన్ వదిలేస్తున్నారు. దీంతో రేషన్ షాపుల బియ్యమంతా సైక్లింగ్తో ఓ చోటికి చేరి రైస్ మిల్లులకు చేరుతోంది. అక్కడ పాలిష్, ప్యాకింగ్ తర్వాత అర్ధరాత్రి లారీల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు తరలిపోతోంది. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లైస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని ప్రజలు చెబుతున్నారు. అక్రమ రేషన్ బియ్యం దందా గురించి జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన కూడా ఇందులో జోక్యం చేసుకోవడానికి సంకోచించారని నెల్లూరులో టాక్ నడుస్తోంది. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్, కావలి, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో రేషన్ బియ్యం దందా ఎక్కువగా జరుగుతోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం దందా భారీగా జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన అధికారులు కేసులు నమోదు చేసి ఆర్డీఓ స్థాయి నుంచి చిరుద్యోగుల వరకు జైలుకు పంపారు. ఇటీవల నెల్లూరు రూరల్, ఆత్మకూరు నియోజకవర్గాల్లో రేషన్ బియ్యం లారీలను సివిల్ సప్లైస్ అధికారులు సీజ్ చేశారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మీడియా ముఖంగా దీనిపై స్పందించారు. రేషన్ బియ్యం దందాతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, బియ్యం స్మగ్లింగ్కి అడ్డుకట్ట వేయాలని కోరారు. అధికార పార్టీ నాయకుడే బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని చెప్పడం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్లయింది. పట్టుబడ్డ అక్రమ రేషన్ బియ్యం లారీలను విడిపించేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తీవ్ర ఒత్తిడి తేవడంతో విజిలెన్స్ అధికారులు సైతం రిపోర్ట్స్ మార్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. మంత్రి నారాయణ అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి కనుసన్నల్లోనే రేషన్ అక్రమ దందా జరుగుతోందనే సొంత పార్టీ నేతలే అంతర్గతంగా మాట్లాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పేదల బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ పట్టాభిరామరెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని పార్టీ సీనియర్లు నెత్తి నోరు బాదుకుంటున్నారట. ఆయనపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలన్నా మంత్రి అనుచరుడు కావడంతో అధిష్టానం దగ్గర తమ పరపతి సరిపోదని ఆగిపోతున్నట్టు సమాచారం. రేషన్ బియ్యం దందాపై నుడా చైర్మన్ కోటంరెడ్డితో పాటు జనసేన నెల్లూరు నగర ఇన్ఛార్జి కిషోర్ స్పందించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ అధిక రేట్లకి ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్న నాయకుడు విషయంలో పార్టీ పెద్దలు మౌనంగా ఉండడాన్ని నెల్లూరు టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారట. ఆరోపణలతో ఆగకుండా నెల్లూరు టీడీపీ, జనసేన నేతలు రేషన్ బియ్యం దందా విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. దీంతో కూటమి పెద్దలు విషయాన్ని సీరియస్ గా తీసుకుని మంత్రి నారాయణకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. దీంతో మంత్రి అసహనానికి గురయ్యారని, ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అనుమతితోని మీడియా ముందుకు వెళ్లాలని చెప్పినట్టు సమాచారం. దీంతో టీడీపీ నేతల మధ్య బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం చిచ్చు పెట్టినట్టే కనిపిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల వెనుక టీడీపీ నాయకుల హస్తముందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా అక్రమ రేషన్ బియ్యం తరలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేసినా అధికారుల్లో మాత్రం చలనం లేదని ఆరోపణలున్నాయి.
కాకినాడ పోర్టులో బియ్యాన్ని సీజ్ చేసిన ఘటన రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. దాన్ని మరిచిపోకముందే నెల్లూరులో బియ్యం స్మగ్లింగ్ పై వస్తున్న ఆరోపణలు అలజడి రేపుతున్నాయి. గత ప్రభుత్వంలోని మాఫియాని వేలెత్తి చూపిన అధికార పక్షం సింహపురి స్మగ్లింగ్ గ్యాంగ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.